నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. రేపు ఏప్రిల్ 14 రోజు అంబేద్కర్ జయంతి. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా అతి ఎక్కువ మంది జనాభా జరుపుకునేటువంటి జయంతి ఏదైనా ఉంది అంటే అంబేద్కర్ జయంతి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కావచ్చు, దేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాల గురించి కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ జయంతి రోజు బ్లూ, బ్లాక్, గ్రీన్ కవాతు పేరు మీద పిడమర్తి రవణ ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక పెద్ద ర్యాలీని తీస్తూ ఉంటాడు. ఆ రోజు అసలు ఆ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు, ఆ ర్యాలీ ద్వారా బ్లూ, బ్లాక్, గ్రీన్ షర్ట్స్ కవాత్ అంటే ఏంటిది, దాని గురించి పూర్తిగా మనం డీటెయిల్స్ అడిగి తెలుస్తుంది. మన నమస్తే. జేబీ మన ఎట్లున్నారు? ఫైన్. రేపు అంబేద్కర్ 14కి బ్లూ, బ్లాక్, గ్రీన్ కవాత్తో పెద్ద ర్యాలీ చేపట్టబోతున్నారు. ఏందన్న ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంది? అంటే తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ర్యాలీ. ప్రతి ఏడాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున మహానీయుల జయంతిని పురస్కరించుకొని ఈసారికి కొత్త పేరు బ్లూ, బ్లాక్, గ్రీన్ షర్ట్స్ కవాత్ కార్యక్రమాన్ని పెట్టినాం. బ్లూ అంటే బహుజనులకు, బ్లాక్ అంటే పెరియార్ వారసులు, గ్రీన్ అంటే ముస్లింలు, గిరిజనులు. వీళ్ళ డిమాండ్లు పెట్టుకొని ఆ రోజు కవాత్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఎస్సీలు 20% రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నారు, బీసీలు 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు గుర్తుగా, బహుజనుల గుర్తుగా బ్లూని తీసుకున్నాం. అదేవిధంగా పెరియార్ వారసులు మన మూఢనమ్మకాల నిర్మూలన పోరాట సమితి వారు మాకుతో కలిసి వస్తారు కాబట్టి, మరి బైరి నరేష్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క పెరియార్ నాయకుడు, తమిళనాడు నాయకుడు పెరియార్ కాబట్టి ఆయన గుర్తుగా బ్లాక్ షర్ట్స్ని తీసుకున్నాము. ముస్లింలకు, గిరిజనులకు గుర్తుగా గ్రీన్ తీసుకున్నాము. ఈ అందరం కలిపి ఒక కవాత్ కార్యక్రమాన్ని జగ్జీరావు స్టాచ్యూ కాడ నుంచి, అదేవిధంగా 125 ఫీట్ల అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ఈ ర్యాలీ ఉంటుంది. ప్రతి ఏడాది జరుగుతుంది. బహుశా ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద ర్యాలీ ఇది. ఈ ర్యాలీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలని మొత్తం కూడా, ప్రజాస్వామికవాదులు మొత్తం కూడా రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకు వచ్చిందన్న ఆలోచన మీకు? అసలు ఆ ర్యాలీ ద్వారా మీరు సొసైటీకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ర్యాలీ? అంటే సహజంగా ఏంటంటే వేరు సందర్భంలో అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఫాలో అవుతూ ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఫాలో అయ్యేవాళ్ళు, పూలేని ఫాలో అయ్యేవాళ్ళు, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజుని ఫాలో అయ్యే వాళ్ళందరినీ కూడా వేరు సందర్భాల్లో వాళ్ళ జయంతులు చేసేవాళ్ళు, వాళ్ళ కార్యక్రమాలు చేసేవాళ్ళని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిమాండ్లు పెట్టుకొని పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకోవాలని నా కోరిక. అంతకు మించి ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, రాజాసింగ్కు బుద్ధి చెప్పాలని. రాజాసింగ్కు బుద్ధి చెప్పాలని నా కోరిక. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలో హనుమాన్ జయంతి గొప్పగా చేసి, రామ జయంతులు చేసుకుంటూ మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. నేను కులాలన్నీ కలుపుతా ఉన్నా. మతాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య కొట్లాట పెట్టాలని రాజాసింగ్ కోరిక కాదు, కులాలన్నింటి కలపాలనేది నా కోరిక. ఆయన విడగొట్టడం ద్వారా సమాజంలో చిచ్చు పెడతా ఉన్నాడు. నేను అన్ని కులాలను కలపడం ద్వారా సమాజంలో శాంతి, సౌభాగ్యతో నెలకొల్పాలనే ఉద్దేశంతో నేను చేస్తా ఉన్నా. ఏ రోజుకైనా రాజాసింగ్ కన్నా పెద్ద ర్యాలీ తీస్తా, రాజాసింగ్ బుద్ధి చెప్పేటట్టుగా ఈ కులాలని మొత్తం కూడా ఏకతాటిపై తీసుకొస్తా. ఎట్లా అంటారు రాజాసింగ్ని మీరు? అసలు ఆయన హిందుత్వవాదులందరినీ కూడా ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ హిందుత్వవాదాన్ని బలపడే విధంగా పెద్ద ర్యాలీ చేస్తా ఉన్నాడు, సమైక్యతవాదాన్ని చాటి చెప్తా ఉన్నాడు. మీరు ఎట్లా అంటారు ఆయనని? ఇప్పుడు నేననేది ఏంటంటే, హిందువులందరినీ ఏకతాటి తీసుకురావడం తప్పు కాదు, హిందువులందరినీ గొప్పగా చూపించడం తప్పు కాదు. కానీ హిందూ వేదికల మీద నుంచి ముస్లిం తీయడం తప్పు, హిందూ వేదికల మీదకి దళితులను తీయడం తప్పు. అంతే తప్ప హిందువులని అనట్లేదు, అనం కూడా. ఎందుకంటే మేము కూడా అంటరాని హిందువులం, మేము కూడా వాళ్ళతో పాటే ఉన్నాం. కాబట్టి ఈయనేం చేస్తుంటే, హిందూయిజాన్ని, పవిత్రమైనటువంటి హిందూ మతాన్ని రాజకీయ పార్టీకి వాడుకుంటాడు. పార్టీకి మతానికి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 85% మంది హిందువులు ఉంటారు. కానీ రాజకీయానికి వచ్చేసరికి వాళ్ళ పార్టీని చూసుకుంటారు తప్ప హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తున్న పార్టీకి ఓటేరు. ఇక్కడ మతం పనిచేది, ఇక్కడ డిమాండ్లే పనిచేస్తాయి, ఇక్కడ పార్టీలే పనిచేస్తాయి. ఈ రాజాసింగ్ అనే టైంకి ఏంటంటే, ఈ రాష్ట్రం కాదు ఆయన ఎక్కడో రాష్ట్రం ఇక్కడ బతకడానికి వచ్చాడు. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఆయనకు తెలియదు. ఎంతసేపటికి హిందూ మతం అని చెప్పి, ఆయన ఉండేది బీజేపీ పార్టీలో, హిందూ మతం పేరు చెప్పి వేరే వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని ఏకం చేసి ఓట్ల ద్వారా గెలవాలని చూస్తాడు. అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసమే దీన్ని ప్రారంభించిన. ఇలాగాత రేపు ఆయన కన్నా పెద్ద ర్యాలీ తీసి చూపిస్తానని తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు దేశంలో ప్రధానంగా రాజ్యాంగం మీద చర్చ నడుస్తూ ఉన్నది. రాజ్యాంగం సరిగా అమలవుతలేదని చెప్పి ఒక పక్క కావచ్చు, అంబేద్కర్ని ఒకే వర్గానికి పరిమితం చేసిన ఒక పక్క కావచ్చు, ఇది ఇట్లా నడుస్తూ ఉంటే, మన రాష్ట్రానికి సంబంధించి ఏప్రిల్ 14 రోజు అసలు 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి సందర్శించలేడు. ఎందుకు ఆయనకని తక్కసు అంటే గత ప్రభుత్వంలో కట్టారని చెప్పేసి అక్కస కేవలం
నేలి విగ్రహాన్ని మాత్రమే సందర్శిస్తూ ఉన్నాడు. ఇట్లా రకరకాల వాదనలు మీ ముఖ్యమంత్రి మీద వస్తూ ఉన్నాయి. వాటికి మీ సమాధానం ఏందన్నా? ఇప్పుడు 125 అడుగుల ఫీట్ విగ్రహాన్ని సందర్శించకపోవడానికి, సీఎం సందర్శించకపోవడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే అక్కడ నివాళులు అర్పించడానికి దండేయడానికి అవకాశం లేదు. అదేమో 125 అడుగులు ఉన్నది, దానికి దండేయలేడు, దానికి పూలు వేసినా కనిపించదు. అదే ట్యాంక్ బండ్ కాడ విగ్రహం ఉందనుకో, దండేయచ్చు, కింద పూలు వేయచ్చు, దానికి ఒక అవకాశం ఉంది. ఇది అర్థం చేసుకోలేక చాలా మంది ఆ బొమ్మను వదిలిపెట్టిండు, ఈ బొమ్మ కాడికి వచ్చిందంటే ఆ బొమ్మ ఈ బొమ్మ రెండు ఒకటే. ఈవెందో సీఎం కార్యాలయంలో ఒక చిన్న ఇంత పోర్ట్రేట్ పెట్టుకొని నివాళులు అర్పించినా నివాళే. దీనికి ఇన్ని భేదాభిప్రాయాలు తీసుకురావద్దు. ఆ బొమ్మ అయినా ఈ బొమ్మ అయినా అంబేద్కర్ బొమ్మ ఎక్కడైనా ఒకటే. కాబట్టి అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను ముందు తీసుకోవాలి తప్ప బొమ్మలతో కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ర్యాలీలు తీస్తే అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకోమన్నట్టు అవుతుంది అన్న. అంటే ఆయన యొక్క జయంతిని ఘనంగా చేయాలని తప్ప ఆ రోజు మాత్రమే చేయాలని ఏం లేదు. ఆయన జయంతిని పండగలాగా జరుపుకోవాలని, తద్వారా కొద్ది మంది అయినా మారతారన్న ఉద్దేశంతో జయంతి చేయడం. ఓకే, అది లేదండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి నిన్న మొన్న జీవన్ రెడ్డిని బయటికి పంపించారు. ఎట్లా చూస్తారు ఆ విషయం మీరు? జీవన్ రెడ్డి గారు ఏంటంటే మొన్న ఎన్నికలు ఓడిపోయాడు కదా, ఓకే, అందుకోసం ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. మొన్న రాజ్యసభ వస్తానుకున్నాడు, రాజ్యసభ రాలేదు. సో ఆయన నిశ్చయించుకోండి కదా, నాకేం రాలేదని పోయిండు. పునాలక్ష్మయ్య గారు అప్పుడే పోయిండు కదా, మరి ఆయనకి ఏమైనా వచ్చిందా? మేము అల్లకెళ్ళి బయటకు వచ్చినాం కదా. ఇక్కడ అధికార పార్టీని వదిలిపెట్టి పోవడం అంటే ఆయన పెద్ద మనిషి చాలా తొందరపడ్డట్టు అనిపిస్తుంది. రేపు సీట్లు పెరుగుతున్నాయి, ఖచ్చితంగా ఆయనకు అవకాశం వస్తుంది. మా కోడలకైనా అనుకుంటుగా ఆమెకైనా అవకాశం వచ్చేది. పెరిగే సీట్లలో 60 సీట్లు మహిళలకే ఖచ్చితంగా అవకాశం వచ్చేది. పెద్దనా లేదంటే సంజయ్ తీసుకున్నందుకు, లేదా పార్టీలో ప్రాధాన్యత ఇస్తలేరు, పదవులలో మోసం చేసారు, టికెట్లలో మోసం చేశారు అని రకరకాల కారణాలు చెప్తా ఉన్నాడు కదా, అవేం పట్టించుకోరా మీరు? అంటే ఇప్పుడు సంజయ్ని తీసుకోవడం పార్టీ ఇష్టము. ఓకే, రెండోది ఏంటంటే ఆయనను ఒక ఎమ్మెల్యేగా తీసుకున్నాక ఆయనను గౌరవించాలి కదా. అప్పటికి కూడా ఆయనకు సీట్లు పంచిండ్రు. ఓకే, సో సంజయ్ వర్గం ఎక్కువ గెలిచింది. ఓకే, మన దగ్గరికి వేరే పార్టీ నుంచి మన దగ్గరికి వచ్చిన ఆయనను గౌరవించాలి కదా. ఆ విధంగా గౌరవిస్తుంటే పెద్ద మనిషి తట్టుకోలేకపోతుండు, ఓడిపోయింది కదా. అయినా కానీ ఆయన యొక్క అనుభవము పార్టీకి అవసరం. ఆయన అనుభవం పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆయనకు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ పోతుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జీరో కాంచి స్టార్ట్ చేయాలి. ఆయన కేసీఆర్ గారిది ఎట్లుంటుంది అంటే కలిసిన రోజే ఉంటుంది. ఆ రోజే మంచిగా బోటి ఉంటుంది, ఆ రోజే మంచిగా కార్యాలు ఉంటాయి, ఆ రోజే మంచిగా నాన్ వెజ్ తలకాయ కూడా బోటి ఉంటుంది. తర్వాత మళ్ళీ కలిసేదే ఉంటుంది. అందరం అది ఎదుర్కొన్న వాళ్ళే. చాటాడంత లిస్ట్ ఉంది కేసీఆర్ బాధ్యతలు. మళ్ళీ అక్కడ పోయి ఏం చేస్తారు వీళ్ళు? అది ఫైనల్ గా రాజ్యాంగం గురించి ఇప్పుడు 2-3 రోజులుగా చర్చ నడుస్తూ ఉన్నది. దేని విషయం అంటే దళిత క్రైస్తవులకు సంబంధించి ఏదైతే తీర్పు వచ్చిందో సుప్రీంకోర్టు విషయంలో, అదంతా కూడా ఇప్పుడు రాజ్యాంగానికి ఆపాదిస్తూ ఈ ఆర్టికల్ అట్లా, ఆ ఆర్టికల్ ఇట్లా, ఇది ఇట్లా చెప్తున్నా అట్లా చెప్తున్నా చెప్పి రకరకాల వాదనలు అయితే దీని మీద వినిపిస్తూ ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటన్నా దళిత క్రైస్తవుల తీర్పు పట్ల? అంటే దళిత క్రైస్తవులకు, దళితులు క్రైస్తవాన్ని తీసుకుంటే ఎస్సీ హోదా పోవడం అనేది తప్పది. అంటే గిరిజనులు తీసుకుంటే ఉంటుంది, బీసీలు తీసుకుంటే ఉంటుంది, ఓసీలు తీసుకుంటే ఉంటుంది, బౌద్ధం తీసుకున్న వాళ్ళకు ఉంటుంది, సిక్కులు మతం నుంచి మారిన వాళ్ళకు ఉంటుంది. ఈ ఒక్కళ్ళకి ఎందుకు అట్లా ఉంటుందో అర్థం కావట్లేదు. అది రాజ్యాంగంలో రాసింది. అది బీజేపీ ప్రేరేపిత తీర్పు అది. ఎందుకంటే రేపు పొద్దున కనుక ఎస్సీలకు క్రైస్తవులు దళితులు క్రైస్తవం తీసుకున్న ఎస్సీలుగా ఉండొచ్చు అని కనుక ఉంటే ఇక్కడ ఎవరో మిగలరని బీజేపీకి భయం. 10 నుంచి 15% పోతారు. దాన్ని తప్పియాలంటే వీళ్ళని రెగ్యులర్గా భయపెడతా ఉండాల. మీ రిజర్వేషన్ పోద్ది, మీకు ఉద్యోగాలు రావు, మీకు సంక్షేమ పథకాలు రావని భయపెడతా ఉండాలి. ఇది బీజేపీ కుట్రపూరితంగా చేసినటువంటిది. భారత రాజ్యాంగంలో ఎప్పటి నుంచో ఉంది. భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి వాళ్ళకి హక్కు కల్పించాలి. భారతదేశంలో ఒకవైపున ఎవరు ఏ మతానైనా స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు అని మళ్ళీ ఈ రూల్ ఏంది? అందుకోసం కృష్ణమాదిగ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నా. రేపు కృష్ణమాదిగ జరిపే ఏ ఉద్యమం అనేది దీంట్లో నేను ఆయన వెనకాల నడుస్తాను. థ్యాంక్ యూ. చూసినాం కదా, ఇది మరి బ్లూ బ్లాక్ గ్రీన్. అంటే బ్లూ అంటే బహుజనులు, బ్లాక్ అంటే నాస్తికవాదులు, అదేవిధంగా గ్రీన్ అంటే ముస్లిమ్స్ కావచ్చు, అదేవిధంగా గిరిజనులు కావచ్చు, ఇంకొంతమంది రైతులు కావచ్చు. అంటే అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని దీంట్లో కలిపి అంబేద్కర్ ర్యాలీగా తీసుకొచ్చి అందరినీ కూడా ఒకతాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ఆ రోజు జరుగుతూ ఉండదు. బహుశా 2 రాష్ట్రాల్లో అతిపెద్ద ర్యాలీగా అది నిలవబోతా ఉందని చెప్తూనే రాజాసింగ్ నేను బుద్ధి చెప్పబోతాను. రాజాసింగ్ హిందుత్వ వేదికల మీద హిందువులను ఏకం చేస్తానని చెప్తుండే ఆ వేదికల నుంచి ముస్లింలను తిట్టడం కావచ్చు, ఒక పక్క దళితులను తిట్టడం కావచ్చు నేను ఖండిస్తా ఉన్నాను. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే తీసుకొస్తామని చెప్తూనే ఆ ర్యాలీకి సంబంధించి, అదేవిధంగా దళిత క్రైస్తవులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడతా ఉన్నటువంటి పరిస్థితి. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.